ఈరోజు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో ప్రచారానికి ఆఖరి రోజున అందరికీ తెలుసు. ఈ చిట్టినగర్ జంక్షన్లో ఎండలో వేడనక ఈ ప్రజలు స్పందన చూస్తుంటే బ్రహ్మరథం పడుతుంటే నాకు బాధ్యతలు ఇంకా పెరుగుతున్నాయి. నిజంగా మరిపల్లి చిట్టి గారిని ఎలాగైతే మర్చిపోకుండా ఇంతకాలం మనం వారి గురించి చెప్పుకుంటున్నామో ఆయనకి ధీటుగా నేను మీకు సేవ చేయాలనేది నా కోరిక. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ జన సైనికులు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అందరూ కూడా ఇంకొక 48 గంటలు మీరందరూ సైనికుల్లాగా పనిచేసి దయచేసి ఓట్లు వేయించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత మీరు నన్ను ఒక సేవకుడిలాగా చూస్తారు. సేవకుడిలాగా పశ్చిమ నియోజకవర్గం రూపురేఖలు మార్పించి తీరుతాం. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇంతకు ముందు వచ్చిన ప్రజాప్రతినిధులు గత 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే వాళ్ళకి అవకాశాలు రాలేదా, లేకపోతే వాళ్ళకి సమర్థత లేదా? కానీ మొన్న 5 సంవత్సరాలు చూస్తే అవకాశాలు దండిగా ఉన్నాయి. 151 సంవత్సరాలతో 150 సీట్లతో గెలిచిన ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏ ఒక్కటి కూడా ఒక్క మంచుకు కూడా చూపెడదామంటే ఒక్కటి కూడా లేదు. ఆయన ఏం చేశారంటే అమరావతిని 3 ముక్కలు ఆడుకున్నాడు, పోలవరంని ట్యాక్స్ చేసాడు. ఏ వర్గాన్ని, ఏ మతాన్ని, ఏ కులాన్ని, NGOs కానీ, పోలీస్ వ్యవస్థను కానీ అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసాడు. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు భూతద్దం ఏ డివిజన్లో 22 డివిజన్లో నేను తిరిగి చూసా. ఏ ఒక్క డివిజన్లో అయినా ఏదైనా ఒక్క వ్యక్తి అయినా చెప్తాడా అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ మంచి పని చేశాడు అని మాత్రం చెప్పలా. అది కాక యువతరం అంతా 5 సంవత్సరాల్లో గంజాయి బాట పట్టింది. దానికి పరిపాలన విఫలం కాదా? యువతకి మార్గం చూపించకపోతే వాళ్ళు ఇదే పని చేస్తారు. అంటే గంజాయి మత్తులో పెట్టి యువతని ప్రతిఘటించకుండా చేశారు. ఆ పొరపాటు ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ఓటు హక్కు ఆచితూచి సరిగ్గా వేయకపోతే నష్టం ఏంటో మీరు రుచించారు.